ఇప్పుడు ఫస్ట్ నేను అదే చెప్తున్నా, సంవత్సరం దాటిపోయింది ఆల్రెడీ. అప్పటి నుంచి అధికారులు మొత్తం పాలన మొత్తం చేస్తారు. అధికారులు ఎందుకు చేస్తలేరు? నేను 6 నెలల ముందు కంప్లైంట్ ఇచ్చిన, సంవత్సరం ముందు చెప్పిన, 6 నెలల ముందు కంప్లైంట్ ఇస్తే చేస్తా అని చెప్పారు. ఇక అవుతుంది, రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది అని చెప్పారు. డ్రైనేజ్ వంగిపోయింది ఆల్రెడీ, అయినా చెప్పిన. అప్పుడు కూడా కమిషనర్ సంగారెడ్డి కూడా చెప్తే టెండర్ వర్క్ అవుతుంది మహేష్, కంప్లీట్ అయ్యి మున్సిపల్ ఆఫీసు జర ఇంకొక చూస్తే తెలుస్తుంది కథ ఏందో. ముంగట్నేమో అందంగా తయారు చేశారు, ఇంకనేమో మురికి ఉంది ఇక్కడ. ఇది నేను ఏం చెప్తున్నా, అధికారులు ఖచ్చితంగా కొత్త ఇన్ఛార్జ్ ఎవరో వచ్చారంట, వాళ్ళు చర్య తీసుకొని వారం రోజు కంప్లీట్ చేయాలి. ఎందుకంటే మా గల్లీలో ప్రతి ఒక్క మహిళలు కానీ చిన్నోళ్ళు కానీ, చిన్నపిల్లలు అక్కడ చూడండి. నేను పర్సనల్గా చెప్తున్నా, మా ఇంటి గల్లీలో 2-3 డెంగ్యూ జ్వరం వచ్చింది చిన్నపిల్లలకి. వాళ్ళకి ఎందుకు తిప్పాలా? బయటకు పోతే వాసన వస్తుంది. ఇప్పుడు చూడండి, మీకు కూడా వాసన వస్తుందా లేదా? స్మెల్ లేదు, దోమలు వస్తున్నాయి. ఇవన్నీ ఏంటి అసలు? అధికారులు ఏం చేస్తారు అసలు? ట్యాక్స్ పేమెంట్ లేదా? పైసలు లేదా? పైసలు అయితే ఉన్నాయిగా, మరి ఎందుకు అవుతుంది అనేది నా ప్రశ్న అన్న. ఈరోజు కారణం ఇదే. గల్లీ సమస్య చాలా ఘోరంగా ఉంది. తెల్లపూర్ మున్సిపాలిటీ ఇప్పుడు జిహెచ్ఎంసీ అయింది కదా, ఇంకా లేట్ అయితే మాత్రం మేము సహించలేము. రాబోయే రోజులలో ఈ వారం రోజులు చేయకపోతే మాత్రం కలెక్టర్ దగ్గర కూర్చుంటాం. ఇక డైరెక్ట్ గల్లందరూ కలిసి కలెక్టర్ దగ్గర కూర్చుంటాము. మా బాధలు ఆమెకే చెప్పుకుంటాము, ఏమైతే చూద్దాం. ఇక అంటే ఇంతకుముందు రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పుడు అధికారుల నుంచి మీకు వచ్చిన స్పందన ఏంటి? టెండర్ ఏదో అయ్యిందని చెప్పి ఆ పక్కింటి అన్న చెప్తూ ఉన్నాడు. అవునా, కరెక్టే. టెండర్ అయ్యిందని చెప్పిండు, శాంక్షన్ అయిందని చెప్పిండు, మున్సిపల్ ఫండ్స్ వస్తున్నాయి, అయిపోగా స్టార్ట్ చేస్తారని చెప్పారన్న. నాకైతే చెప్పినాక చేయాలి కన్నా. ఇది 6 నెలలు అయిపోయింది ఆల్మోస్ట్. ఈ సమస్య అనేది 6 నెలలు అయిపోయింది. అరే బయట చూస్తేనేమో, ఇక్కడ చూస్తేనేమో ఇది చక్కగా ఉండదు, ఆడ ఇంకా చూస్తున్న ఆ డ్రైనేజ్ కంప్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్ కదా. నువ్వు ఏ చేయకపోయినా సరే ఖచ్చితంగా డ్రైనేజ్ ఖచ్చితంగా వేయాలి. దాన్ని ఏం చేస్తారు అది అధికారులకు సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం. మీరు పొద్దున 10 గంటలకు వచ్చి 5 గంటల దాకా పని చేసుకొని పోతా అంటే కుదరదేడా? పైసలు తింటారు మాయే కదా, పైసలు తింటారు మీరు. ట్యాక్స్ పేమెంట్ మేమే చేస్తున్నాం కదా, ట్యాక్స్ పేమెంట్లు వస్తలేవా? వచ్చినప్పుడు వేయాలి కదా పని అయితే. ఇది నేను కామన్ మ్యాన్ లాగా మాట్లాడుతున్నా, ఏదో పార్టీ గురించి మాట్లాడుతుంది. ఈ సమస్య ఊరు సమస్య, ఖచ్చితంగా వేయాలి. అధికారులు ఈ వీడియో చూసిన తర్వాత కూడా రియాక్ట్ కాకపోతే మాత్రం కలెక్టర్ దగ్గర కొంతమంది చెప్తున్నాను.